రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. మెల్లమెల్లగా రామ్ చరణ్ యాక్ట్ చేసిన పెద్ది సినిమాకి బజ్ దేశవ్యాప్తంగా పెరుగుతుంది. ఫస్ట్ అది ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బజ్ ఉంది. మెల్లగా వీళ్ళు ముంబైలో, తర్వాత భోపాల్ మధ్యప్రదేశ్లో, తర్వాత న్యూఢిల్లీలో ప్రోగ్రామ్స్ పెట్టడం, ముఖ్యంగా మధ్యప్రదేశ్లో ఏఆర్ రెహమాన్ లైవ్ పెట్టడంతో బాగా బజ్ క్రియేట్ అయింది. అయితే అన్నిటికంటే ఇప్పుడు మోడీని పెద్ద ప్రచార బాధ్యతలను తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వీడియోని బీజేపీ వైరల్ చేస్తుంది. ఆ వీడియోలో రామ్ చరణ్ మాట్లాడుతున్నాడు. రామ్ చరణ్ గతంలో కలిసి పెద్ద స్టోరీ లైన్ ఆయనకి చెప్పినప్పుడు, అంటే ఒక గ్రామంలో నుంచి ఒక మామూలు కుర్రవాడు తన గ్రామం కోసం ఇంటర్నేషనల్గా తన గ్రామాన్ని తీసుకెళ్లడం కోసం ఎన్ని అడ్డంకులకి ఓర్చి ఎలాగా అతను ఆ పని చేయగలిగాడు, దాంతో కొన్ని వందల మందిని స్పోర్ట్స్మెన్గా ఎలా తయారు చేశాడు, ఇది బేసిక్ లైన్ పెద్దిలో. సో దానికి అతనికి వచ్చిన హర్డిల్స్, అడ్డంకులేంటి, అతన్ని అడ్డుకున్న విల్లన్స్ ఎవరు, ఇవన్నీ కథలో భాగంగా ఉంటాయి. దీన్ని రామ్ చరణ్ ఆయనకి చెప్పినప్పుడు మోడీ రామ్ చరణ్కి ఒక ఫుట్బాల్ ప్లేయర్ గురించి, వెస్ట్ బెంగాల్లో మహమ్మద్ అనే ఒక ఫుట్బాల్ ప్లేయరు ఇలాగే నానా కష్టాలు పడి అతను ప్లేయర్గా ఇండియా తరపున ఫుట్బాల్ ఆడాడు. దానితో అతని ఇన్స్పిరేషన్తో వందల మంది ఆ ఏరియా నుంచి ఫుట్బాల్ ప్లేయర్లు తయారయ్యాడు. అది ఇన్స్పిరేషన్ ఇచ్చింది. అలాగా ఒక గ్రామం నుంచి, ఒక మారుమూల గ్రామం నుంచి ఒక ప్లేయర్, ఒక యువకుడు కానీ నేషనల్ లెవెల్లో ఆడితే వందల మంది ఇన్స్పైర్ అవుతారు. నీ సినిమా కూడా అలాగే అనిపించింది, నీ సినిమా చూస్తే నాకు ఆ మహమ్మద్దే గుర్తొచ్చాడు అని మోడీ రామ్ చరణ్కి చెప్పాడంట. ఆ విషయం రామ్ చరణ్ మీడియాకి చెప్పాడు. దాన్ని బీజేపీ వాళ్ళు విపరీతంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. అంటే ఒక రకంగా బీజేపీ వింగ్ రంగంలో దిగి పెద్దిని మోడీకి పబ్లిసిటీ లాగా వాడుకుంటుంది. ఎందుకంటే మోడీ మనకి తెలుసు, బీజేపీ కేవలం మతాన్నే వాడుకోదు, డెవలప్మెంట్ని, తర్వాత యాస్పిరేషనల్ యూత్కు సంబంధించిన విషయాల్ని, అట్లాగే ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందని, ఇలాంటి అనేక విషయాల్ని బీజేపీ ప్రచారంలోకి తీసుకొస్తుంది. అందులో ఒకటి వికసిత భారత్ అంటే డెవలప్మెంట్ అనమాట. డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం. సో ఈ వికసిత్ భారత్ అంటే అర్థం ఏంటంటే, గ్రామాలు అభివృద్ధి చెంది దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి అన్న ఒక యాంగిల్ ఉంది. అదే యాంగిల్లే పెద్దలో కూడా చూశారు. కాబట్టి మేము కూడా మా కాన్సెప్ట్ వికసిత్ భారతే అనేది పెద్ద చెప్తున్నది. కాబట్టి దీన్ని బీజేపీ వాళ్ళు ప్రచారం, అంటే మోడీ యొక్క ముందు చూపు కావచ్చు, ఆయన దేశ అభివృద్ధి మీద ఎంత దృష్టి పెడుతున్నాడు అనేది ప్రచారం చేసుకోవడానికి పెద్దిని వాళ్ళు వాడుకోవడానికి రెడీ అయ్యారు. అది పెద్దికి కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే పెద్ది ఒక నేషనల్ లెవెల్లో పాన్ ఇండియా సినిమాగా తీసుకొస్తున్నారు. దాదాపు 350 కోట్లు ఖర్చు పెట్టి పాన్ ఇండియా కథలాగా తీసుకొస్తున్నారు. అందుకనే ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే, పాన్ ఇండియా సినిమా తీయాలనుకున్నప్పుడు పాన్ ఇండియా అక్రాస్ ద ఆడియన్స్కి సూట్ అయ్యే కథను ముందుగా సెలెక్ట్ చేసుకుంటారు. దాని తర్వాత ఎలిమెంట్స్, దాంట్లో ఎలాంటి ఎలిమెంట్స్ పెట్టాలి, అక్రాస్ ద ఇండియా కనెక్ట్ అవ్వాలంటే ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలి, దాని తర్వాత ఆర్టిస్టులు ఎలాంటి వాళ్ళు ఉండాలి, టెక్నీషియన్స్ ఎలాంటి వాళ్ళు ఉండాలి. అందుకనే వాళ్ళు ఏఆర్ రెహమాన్ ఎంచుకున్నారు. నిజానికి ఏఆర్ రెహమాన్ పెద్ద ఫామ్లో లేడు, అయినా కూడా ఏఆర్ రెహమాన్ అంటే నేషనల్ వైడ్ పాపులర్ కాబట్టి. అలాగే బొమ్మన ఇరానీ, దివేందు శర్మ ఇలాంటి వాళ్ళని, తర్వాత మన జాన్వీ కపూర్, వీళ్ళందరినీ ఎందుకు పెట్టుకున్నారంటే ఇది నేషనల్ ఆడియన్స్కి, ముఖ్యంగా నార్త్ ఇండియాకి. ఎందుకంటే సౌత్ ఇండియాలో చిరంజీవి, రామ్ చరణ్ బాగానే తెలుసు, నార్త్ ఇండియాకి కూడా కనెక్ట్ అవ్వడానికి అలాగే పెట్టుకున్నారు. సో ఈ స్కీమ్లో వెళ్తున్నారు. ఇప్పుడు దీన్ని బీజేపీ కానీ ఓన్ చేసుకుంటే, మోడీ ఓన్ చేసుకున్న, ఆల్రెడీ మోడీ అప్రిషియేట్ చేశాడు కాబట్టి ఆ ఎలిమెంట్ని తీసుకెళ్ళి అది ఈజీగా మీడియాలోకి వెళ్తుంది. కొన్ని కోట్లు ఇచ్చినా రాని పబ్లిసిటీ బీజేపీ కానీ ఇండైరెక్ట్గా మోడీ కానీ ఈ సినిమాకి ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇది ఏంటంటే, ఆల్రెడీ ప్రొడ్యూసర్ సేఫ్లో ఉన్నాడు. 220 కోట్ల
ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిపోయింది. అట్లాగే నెట్‌ఫ్లిక్స్‌తో కూడా ఒప్పందం జరిగిపోయింది. సో 350 కోట్లు సేఫ్‌గా ఉన్నాడు. కొన్నోళ్ళు కూడా బయర్స్ కూడా సేఫ్‌గా ఉన్నట్టే మనకు అర్థమవుతుంది. అలాగే టికెట్ రేట్ల పెంపు కూడా వీళ్ళకి అనుకూలంగా జరిగింది. ప్రీమియర్ షో 3వ తేదీ పడుతుంది. ఆ ప్రీమియర్ షోకి మొత్తం 600 టికెట్ ఇంక్లూజివ్ జీఎస్టీ పెడుతున్నారు. దాని తర్వాత ఒక వారం రోజుల పాటు రోజు 5 షోలు ఉంటాయి. అలాగే సింగిల్ స్క్రీన్ 100, తర్వాత మల్టీప్లెక్స్ రూ. 120 టికెట్ రేట్లు కూడా పెరుగుతాయి. సో ఇదంతా కూడా వాళ్ళు అనుకున్నట్టు జరుగుతుంది. లక్కీగా ఇక్కడ ఎగ్జిబిటర్స్ గొడవ చేశారు. మేము రెంటల్ ఇది కాకుండా మాకు పర్సంటేజ్ సిస్టమ్ ఉంటేనే మేము పెద్దిని రిలీజ్ చేస్తూ ఉన్నారు. కానీ చిరంజీవి రంగంలోకి దిగి దాన్ని కూడా సాల్వ్ చేశాడు. పెద్ది కూడా ఇంతకు ముందులాగే రెంటల్ సిస్టంలోనే రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ హర్డిల్ కూడా తొలగిపోయింది. అట్లాగే దీని మీద నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు, నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి వీళ్ళు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళారు. సైబర్ క్రైమ్ వీళ్ళు గుంటూరు నుంచి ఒకరిని, ఇటు కూకట్పల్లి నుంచి ఒకరిని అరెస్ట్ కూడా చేశారు అని చెప్తున్నారు. అంటే ఒక ప్లాన్ ప్రకారం కోఆర్డినేటెడ్గా ఈ ఈ సోషల్ మీడియాలో ఈ పెద్ది ఫ్లాప్ అని, పెద్ది కథ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదని ప్రచారం చేయడం ఒక బ్యాచ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని అరికట్టడానికి కోసం సైబర్ క్రైమ్ కూడా చేశారు. అలాగే పైరసీ కూడా రాకుండా, ఎందుకంటే పుష్ప విషయంలో అదే జరిగింది. హెచ్డి ప్రింట్ వచ్చేసింది. చాలా ఈ మధ్య సినిమాలు చాలా వాటికి హెచ్డి ప్రింట్లు కొన్ని గంటల్లో వచ్చేస్తున్నాయి. సో దాన్ని అరికట్టడానికి కూడా హెచ్డి ప్రింట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దాన్ని ఇప్పటివరకు కరెక్ట్గా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఆపలేకపోయారు. కనీసం సోషల్ మీడియాలో కానీ, లేకపోతే పైరసీ సైట్లలో కానీ, టెలిగ్రామ్లో కానీ అప్లోడ్ చేయకుండా కోర్టు ఆర్డర్ తీసుకున్నారు. దాన్ని డైనమిక్ ఇంజెక్షన్ అంటారు. డైనమిక్ ఇంజెక్షన్ అంటే ఒక డొమైన్ నేము ఒకటి ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ movirules.net అనేది ఉండింది అనుకో, దాంట్లో అప్లోడ్ చేసినప్పుడు దాన్ని బ్లాక్ చేసే అధికారం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకి కోర్టు ఇస్తుంది. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, మూవీ రూల్స్ వాళ్ళు ముందు ఒకటి చేర్చి onemovierules.gl అనే ఏదో పెడతారు. సో అప్పుడు ఆ డొమైన్ నేమ్ను కూడా బ్లాక్ చేసి అధికారం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకి ఇవ్వడాన్ని డైనమిక్ ఇంజెక్షన్ అంటారు. అలాగే డైనమిక్ ఇంజెక్షన్ కూడా మేకర్స్ తీసుకొచ్చారనమాట. సో అన్ని రకాలుగా ఎక్కడా కూడా ఏ లూజ్ ఎండ్స్ లేకుండా రామ్ చరణ్ అండ్ టీము పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రాజమౌళి అడ్వైజెస్ ఉన్నాయి ఎలా చేయాలని. సుకుమార్ ఆల్రెడీ పుష్ప చేశాడు కాబట్టి ఆయనకి ఐడియా ఉంది. దీంట్లో సుకుమార్ రైటింగ్స్ కూడా వాళ్ళ బ్యానర్ కూడా ఇన్వాల్వ్ అయింది. అలాగా దీన్ని ఒక పాన్ ఇండియా సినిమాగా తీసుకెళ్ళాలి. దీని ప్రచారం బీజేపీ తీసుకోనేట్టుగా ప్లాన్ చేయాలి. ఎందుకంటే బీజేపీ పార్టీ స్ట్రక్చర్ నార్త్ ఇండియాలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళకి సంఘ్ పరివార్ బలంగా ఉంటుంది. అలాగా దాన్ని అట్లా తీసుకెళ్ళాలి. దాంతోపాటు దీనికి రాబోయే ప్రమాదాలు, ఒకటి నెగిటివ్గా ప్రచారం చేయడం, రెండోది పైరసీలకు వెళ్ళిపోవడం, ఈ రెండింటిని కూడా అరికట్టడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఖచ్చితంగా హిట్ అవుతుంది అనేది అందరి నమ్మకం.